తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత స్వరం అప్పుడప్పుడు విచిత్రంగా వినిపిస్తుంది. ఒకసారి ఆ మాటలకు ఆమెకు అన్వయం కుదరట్లేదనిపించింది. సదరు మాటలన్నది ఆమెనా, అవి మనసు మనం గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం తప్ప సామాజిక తెలంగాణ రానేలేదు. దానికోసం మరో పోరాటం చేయాల్సిందే అని ఆమె అన్నట్టు రావడం ఇటువంటిదే. ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ తరపున శాసన మండలి సభ్యురాలిగా కూడా ఉన్నారు. మాజీ సీఎం కె చంద్రశేఖరరావుకి కూతురు. 10 ఏళ్లు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిన్నకున్న ఆమె మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం పెట్టి తీరాల్సిందే తాజాగా పట్టుబట్టడం కూడా అలాగే ధ్వనిస్తుంది. ఇటువంటి ఆమె క్రియాశీలకం తండ్రి కేసీఆర్ అధిష్టానానికి వ్యతిరేకమని కుటుంబ సన్నిహితులే చెబుతారు. ఇంతకీ ఆమె రాజకీయ ఆలోచనల సారామేమిటి? బెట్టుతో ఏదో సాధించడమా, నేరు కంపట? తెలంగాణ సాధన ఉద్యమ కాలం నుంచి కూడా కవిత వాగ్దాటి, ధైర్య సాహసాలున్న మహిళ. తెలంగాణ అనంతరం ఉట్టిపడే పలు కళా సాంస్కృతిక కార్యక్రమాలకు జాగృతి వేదికగా ఆమె నేతృత్వం వహించారు. దేశ విదేశాల్లో మన బతుకమ్మ పండుగను ప్రచారంలోకి తీసుకురావడంలో కొంత ఆమె కృషి కూడా ఉంది. నిజామాబాద్ ఎంపీగా లోగడ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితురాలిగా అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. వివిధ ప్రజా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆమె పాల్గొంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, బీసీల సామాజిక న్యాయం, కృష్ణా జల వివాదాలు, పూలే విగ్రహం ఏర్పాట్లు తదితర విషయాల్లో ఆమె చురుకుగా ఉంటూ పలు రాజకీయ ప్రకటనలు చేశారు. చాలా వరకు వీటికి పార్టీ శ్రేణులు దూరంగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఏకంగా సామాజిక తెలంగాణ ఏర్పడలేదని, అందుకోసం మరో పోరాటం అవసరమనే భావనను కవిత వ్యక్తం చేసినట్లు మీడియా కథనాలు రావటం పలువురిని ఆశ్చర్యపరిచింది. తండ్రి కేసీఆర్ను విభేదించి రాజకీయ మనుగడ సాధించడం కవితకు కష్టమైన పనే. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కేసీఆర్ సిద్దిపేట నుంచి ఎన్నో పోరాటాలు, రాజకీయ డక్కా మొక్కిలు తిన్న తర్వాత స్థిరపడ్డ నాయకుడు. 2004 తర్వాత హరీష్ అయినా అంతే శాయశక్తుల కృషితో సిద్దిపేటను అభివృద్ధి పదంలో నడిపి తన నియోజకవర్గంగా రాజకీయ ఉనికిని అక్కడ స్థిరపరుచుకున్నారు. ముఖ్యమంత్రి తనయగా పలుకుబడి కలిగి 2019 ఎన్నికల్లో అరవింద్ చేతిలో ఓడిపోయారు. తనకంటూ స్థిరపరుచుకున్న అసెంబ్లీ స్థానం కూడా లేదు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మెట్టి నుంచి రాజకీయంలో ఎంపీగా పార్లమెంటుకు ఎదిగే అదే వేదికగా గట్టి స్వరం వినిపించిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో అప్రతిష్ఠి మూటగట్టుకున్నారు. ఆ కేసు ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల అభిష్టానికి వ్యతిరేకంగా తన ప్రస్థానాన్ని ఎటు సాగిస్తారు? రాజకీయంగా తాను కోరుకునే స్థానాన్ని సాధిస్తారా? బీఆర్ఎస్తో వేరుపడి జాగృతి సాంస్కృతిక వేదికను రాజకీయ పార్టీగా మలుస్తారా? ఇవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతున్న గుసగుసలు. త్వరలోనే ఆమె ఒక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకగా వేగవంతం పెరుగుతోందని బలంగా విశ్వసిస్తున్న బీఆర్ఎస్ తదుపరి అవకాశాలు తమవే అని తలపోస్తుంది. కవిత ఎంత క్రియాశీలకంగా ఉన్నా కేసీఆర్ రాజకీయ వారసత్వం ఆమెకు లభించడం అంత తేలిక కాదు. ఇదే విషయంలో తనయుడు కేటీఆర్ ముఖ్య హక్కుదారుడిగా పలు వ్యూహాలు రచిస్తూ ముందున్నారు. బహుళ ప్రజాదరణ ఉండి హరీష్ రావు మింగలేక కక్కలేక అనే పరిస్థితిలో వీటన్నిటిని గమనిస్తూ భరిస్తూ కొనసాగుతున్నారు. దేశవ్యాప్త రాజకీయాల్లో ఎక్కడ ఎప్పుడు చూసినా ఇతరుల కన్నా బంధువర్గం, కుటుంబ సభ్యులు, అందులోనూ స్వీయ సంతానం, వారిలోనూ కూతుళ్ల కన్నా తనయులే అగ్రతాంబూలం పొందుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత మరికొద్ది రోజుల్లో పార్టీ స్థాపించబోతుందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సోషల్ మీడియా అంతా రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో గత కొద్ది రోజులుగా ఆమె జైలుకి వచ్చిన తర్వాత లిక్కర్ కేసులో ఢిల్లీ వచ్చిన తర్వాత ఆమె కొన్ని రోజులుగా
టీఆర్ఎస్ పార్టీకి అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్న పరిస్థితి మనం రిపీటెడ్ చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి అంతా కీ రోల్ గా పోషిస్తున్నటువంటి కేటీఆర్ అన్ని తానే చెప్పి మనం జరిగినటువంటి వరంగల్లో రైతోత్సవ సభను కూడా వరంగల్లో జరిగిన సభను కూడా మొత్తం కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కలిసి కూడా నడిపించడం జరిగింది. అయితే ఈ క్రియాశీలక పాత్రలో కేటీఆర్ స్క్రీన్ మీద కనిపించడం, కేసీఆర్ కనిపించడం, ఆ తరహాలో ముఖ్యమంత్రి బిడ్డ అయిన నుండి తనదారులు కేటీఆర్ కాకుండా కానీ కవిత కూడా కొత్తసార్లు దింపిన పోక చేయలేకపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లోనే కవిత పార్టీ పెడతానని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. నిజంగానే ఆమె టీఆర్ఎస్ నుంచి వీడి కేసీఆర్ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ కాదని చెప్పి పార్టీ పెడుతుందా, వీళ్ళ పార్టీ పెడితే ఆ రాష్ట్రంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చూసుకుని పోతే ఇలాంటి చాలా మంది నేతలు ఇలా విజయశాంతి కావచ్చు, చాలా మంది దేవేంద్ర గౌడ్ కావచ్చు, ఇలాంటి కీలక నేతలందరూ ఎంతో మంది పార్టీ పెట్టి లాస్ట్ కొన్ని పార్టీలలో కలపడం జరిగింది. అయితే అలాంటి సందర్భంలో నిజంగానే కవిత పార్టీ పెడితే రాష్ట్రంలో చలమని అవుతుందా లేదా మళ్ళీ టీఆర్ఎస్ లో పొత్తు కలిపి చివరికి కాంగ్రెస్ తోటి చేయగలపాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఒక పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది చూడాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితి కవితకు ఎందుకు వచ్చింది, నిజంగానే టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకమైన పాత్ర పోషించట్లేదా, లేకపోతే కేటీఆర్ రావని నమ్మకుండానే పార్టీకి దూరంగా ఉంచి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి పెద్ద చర్చాంశంగా మారింది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థలు సమీపిస్తున్న నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది, స్థానిక సంస్థల్లో పార్టీ కీలకంగా ఎలా చేయబోతుందని చెప్పి ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే నిజంగానే కీలకంగా ఆ కవితకి ఏమైనా బాధ్యతలు అప్పచెప్తారా, లేకపోతే మొత్తం కేటీఆర్ అన్ని తానే మీదేసుకున్న పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆ కేటీఆర్ఏ కాదు, కొంత హరీష్ రావు కూడా కొంత పార్టీ మీద అలిగినట్టు తెలుస్తుంది. నిజంగానే లాస్ట్ కు హరీష్ రావు కవిత కలిసి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా లేదు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ కనుక అదే కనుక జరిగితే టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కేటీఆర్కే స్వాధీనం చేసుకుంటాడు, కేటీఆర్ ఓలెన్సోల్ చెప్పి కేటీఆర్ మొత్తం టీఆర్ఎస్ పార్టీ నడిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నేపథ్యంలో చూసుకుంటే ఆ కేసీఆర్ వారసుడు కేటీఆర్ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే తన వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న పరిస్థితి మనం చూసినట్టయితే మన స్థానిక ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా మన జరిగిన వరంగల్లో జరిగిన సభ అయితే కూడా ఈ నేపథ్యంలో చూసుకుంటే రిపీటెడ్ గా టీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త యువంగా ముందుకెళ్తున్న పరిస్థితి. రానున్న ఎన్నికల్లో మొత్తం కీలకంగా క్రియాశీలకంగా మొత్తం కేటీఆర్ పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళ కనుక అదే కనుక నిజమైతే కవితని బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సొంతంగా పార్టీ పెడుతుందా? వీళ్ళు సొంతంగా పార్టీ పెడుతుందే ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే పార్టీ సక్సెస్ అవుతుందనే ఒక చర్చాంశంగా మారిన పరిస్థితి ఉంది. చూడాలి నిజంగా కవిత పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది, లేదా టీఆర్ఎస్ పార్టీలోనే కేసీఆర్ పిలిచి మరి కూర్చోబెట్టి ఇద్దరిని కవితని కేటీఆర్ని కూర్చోబెట్టి తిరగ బాధ్యతలు చూడమని చెప్తున్నారు. ఒక పెద్ద చర్చాంశంగా మారిన పరిస్థితి చూడాలి. రాజకీయ వ్యూహం ఎలా మారబోతుంది, రాజకీయ పార్టీలు ఎలా కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి, దాంట్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. భాస్కర్, ఇప్పుడు కవిత కేసీఆర్ కి కూతురు అయ్యుండి ఇంకో పార్టీ ఎలా పెట్టాలనుకుంటుంది అసలు? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో వీళ్ళంతా ఎందుకంటే హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవిత ఉన్నాడు. తను జైలుకి పోయించిన కాంచి పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీలో కవితకు స్థానం ఇవ్వట్లేదు. ఏదున్నా కూడా కంప్లీట్ గా కేటీఆర్ మొత్తం ఓలెన్సోల్ మీద వేసుకుని చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒకవేళ కవిత కనుక ప్రాధాన్యత ఇస్తే, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ కు ధీటుగా ఎక్కడ కవిత పోటీ వస్తున్న నేపథ్యంలోనే ఒక క్రియాశీలక పాత్ర మొత్తం కేటీఆర్ వచ్చింది. యువంగానే కేటీఆర్ కవితను దూరం పెడుతుందో వస్తుందని చెప్పి ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే కవితకు సంబంధించిన అంత జాగృతిని ఉన్నటువంటి కీడర్ మొత్తం లీడర్ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో క్యాడర్ అంతా కూడా జాగృతికి సంబంధించిన లీడర్లు అందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఇప్పటికే కవిత దృష్టికి తీసుకొచ్చి పూర్తిగా మన ప్రభావాన్ని తగ్గుతుంది, మన ప్రభావితం పార్టీలో ఏమి కొనసాగట్లేదు, ఏదైనా కూడా ప్రతిదీ కూడా కేటీఆర్ ఓలెన్సోల్ చేస్తున్న పరిస్థితి, మనకు ప్రయారిటీ తగ్గుకొస్తుందని చెప్పేసి ఇప్పటికే కవిత చెప్పిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ ప్రయారిటీ కనుకుంటే కవితకు ప్రయారిటీ లేకపోవడం తోటి పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతున్న పరిస్థితి. వీళ్ళ ఒక రానున్న రోజుల్లో మళ్ళీ సాధారణ ఎన్నికలు వస్తే కనుక మొత్తం ఓలెన్సోల్ కేటీఆర్ నడిపిస్తూ తన ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందా, లేకపోతే అలాంటి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం అదే విధంగా కవిత కూడా పోటీ పడుతున్న పరిస్థితి. నిజానే కవితని కాదని కేటీఆర్కి ఇస్తారా, కేటీఆర్ కాదని కవితకి ఇస్తారని చూడాల్సిన వస్తుంది. ఒకవేళ కేటీఆర్ పార్టీకి వారసుడైనా కేసీఆర్ కు వారసుడైనా కూడా కేటీఆర్ ఉంటాడు కాబట్టి సెకండ్ లీడ్ లో వీళ్ళ కేటీఆర్ కి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే కవితకు బయటకు వచ్చి పార్టీ పెట్టదు అని తప్పదు అనే ఆలోచన నేపథ్యంలోనే పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే భాస్కర్, ఇప్పుడు పార్టీలో పొజిషన్ కోసం కవిత తాపత్రయం జాగృతి పేరుతో కవిత పార్టీ పెట్టనున్నారంటారా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ నేపథ్యంలోనే జాగృతిని చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి దేశవ్యాప్తంగా బతుకమ్మని జాగృతిని బలోపేతం చేసిన పరిస్థితి మనకు తెలిసింది. అయితే నేపథ్యంలో జాగృతిని అడ్డం పెట్టుకుని కొత్త నిజమైన పార్టీ పెట్టబోతుందా, ఆ జాగృతి ఉన్నటువంటి టీం అందరూ కూడా మనం టీఆర్ఎస్ ఫైట్ తీసుకొచ్చి కేసీఆర్ దగ్గర కూర్చొని నాకు ఇంత బలంగా ఉంది, ఇంత అమృతి నాకు తప్పకుండా పార్టీలో క్రియాశీలక పాత్ర కావాలని చెప్పి ఫైట్ చేస్తుందా, లేకపోతే కేటీఆర్ తోటి వర్గ విభేదాలు బయటకు వచ్చి కొత్తగా పెడుతుందని చెప్పి కొత్త కుంపడి పెట్టిన చూడాల్సిన అవసరం. ఒకవేళ కనుక
టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర ఇస్తే కనుక తప్పకుండా పార్టీ పెట్టకుండా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ లేదంటే మాత్రం మొత్తం కంప్లీట్ గా కేటీఆర్ నేతృత్వం చేసినా కూడా కేటీఆర్ కి ఒలింతలు అప్పచెప్తే మాత్రం తప్పకుండా బయటకు వస్తుందని చెప్పి ఒక చర్చ అయితే సాగుతున్న పరిస్థితి. నిజంగా బయటకు వచ్చి పార్టీ పెడతా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందా, ఎట్లా ఉండబోతుంటే ఒక రాజకీయ వ్యూహం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. రైట్. కుటుంబంలో కవితకు ఆదరణ తగ్గిందంటారా భాస్కర్? కవితకు ఉన్నటువంటి ఫ్యామిలీలో ఆదరణ తగ్గిందనేది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ జైలుకు లిక్కర్ కేసులో జైలు పోయిన కానీ రిపీటెడ్ గా స్టిల్ కూడా ఈ రోజు వరకు కూడా అంటే అంటిముట్టనటువంటి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కొంత ఆమె భావోద్వేగానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఒకవేళ కనుక పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పి ఆమెకు దగ్గర సన్నిహితులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ భాస్కర్. తెలంగాణ జాగృతి నేత కల్వకుంట కవిత స్వరం అప్పుడప్పుడు విచిత్రంగా వినిపిస్తుంది. ఒక్కోసారి ఆ మాటలకు ఆమె అన్వయం కుదరట్లేదనిపించి సదరు మాటలన్నది ఆమెనా అని మనసు మనం గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం తప్ప సామాజిక తెలంగాణ రానేలేదు, దానికోసం మరో పోరాటం చేయాల్సిందే అని ఆమె అన్నట్టు రావడం ఇటువంటిదే. ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ తరపున శాసన మండలి సభ్యురాలిగా కూడా ఉన్నారు. మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావు గారికి కూతురు 10 ఏళ్లు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిన్నకున్న ఆమె మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం పెట్టి తీరాల్సిందేనని తాజాగా పట్టుబట్టడం కూడా అలాగే ధ్వనిస్తుంది. ఇటువంటి ఆమె క్రియాశీలకం తండ్రి కేసీఆర్ అధిష్టానానికి వ్యతిరేకమని కుటుంబ సన్నిహితులే చెబుతున్నారు. ఇంతకీ ఆమె రాజకీయ ఆలోచనల సారమేమిటి? బెట్టుతో ఏదో సాధించడమా, వేరు కుంపట? తెలంగాణ సాధన ఉద్యమ కాలం నుంచి కూడా కవిత వాగ్దాటి, ధైర్య సాహసాలున్న మహిళ. తెలంగాణ తలం ఉట్టిపడే పలు కళా సాంస్కృతిక కార్యక్రమాలకు జాగృతి వేదికగా ఆమె నేతృత్వం వహించారు. దేశ విదేశాల్లో మన బతుకమ్మ పండుగను ప్రచారంలోకి తీసుకురావడంలో కొంత ఆమె కృషి కూడా ఉంది. నిజామాబాద్ ఎంపీగా లోగడ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితురాలిగా అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. వివిధ ప్రజా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆమె పాల్గొంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, బీసీల సామాజిక న్యాయం, కృష్ణా జల వివాదాల పూలే విగ్రహం ఏర్పాటు తదితర విషయాల్లో ఆమె చురుకుగా ఉంటూ పలు రాజకీయ ప్రకటనలు చేశారు. చాలా వరకు వీటికి పార్టీ శ్రేణులు దూరంగానే ఉంటున్నాయి. ఇప్పుడు ఏకంగా సామాజిక తెలంగాణ ఏర్పడనే లేదని, అందుకోసం మరో పోరాటం అవసరమనే భావనను కవిత వ్యక్తం చేసినట్టు మీడియా కథనాలు కావటం పలువురిని ఆశ్చర్యపరిచింది. తండ్రి కేసీఆర్ను విభేదించి రాజకీయ మనుగడ సాధించడం కవితకు కష్టమైన పనే. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కేసీఆర్ సిద్దిపేట నుంచి ఎన్నో పోరాటాలు, రాజకీయ డక్కాముక్కీలు తిన్న తర్వాత స్థిరపడ్డ నాయకుడు. 2004 తర్వాత హరీష్ అయినా అంతే న్యాయశక్తుల కృషితో సిద్దిపేటను అభివృద్ధి పదంలో నడిపి తన నియోజకవర్గంగా రాజకీయ ఉనికిని అక్కడ స్థిరపరుచుకున్నారు. ముఖ్యమంత్రి తనయగా పలుకుబడి కలిగి 2019 ఎన్నికల్లో అరవింద్ చేతిలో ఓడిపోయారు. తనకంటూ స్థిరపరుచుకున్న అసెంబ్లీ స్థానం కూడా లేదు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మెట్టినింటి నుంచి రాజకీయంతో ఎంపీగా పార్లమెంటుకి ఎదిగే అదే వేదికగా గట్టి స్వరం వినిపించిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఆ కేసు ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల అభిష్టానానికి వ్యతిరేకంగా తన ప్రస్థానాన్ని ఎటు సాగిస్తారు. రాజకీయంగా తాను కోరుకునే స్థానాన్ని
సాధిస్తారా? బీఆర్ఎస్తో వేరుపడి జాగృతి సాంస్కృతిక వేదికను రాజకీయ పార్టీగా మలుస్తారా? ఇవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతున్న గుసగుసలు. త్వరలోనే ఆమె ఒక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వేగంగా పెరుగుతోందని బలంగా విశ్వసిస్తున్న బీఆర్ఎస్ తదుపరి అవకాశాలు తమవే అని తలపోస్తోంది. కవిత ఎంత క్రియాశీలకంగా ఉన్నా కేసీఆర్ రాజకీయ వారసత్వం ఆమెకు లభించడం అంత తేలిక కాదు. ఇదే విషయంలో తనయుడు కేటీఆర్ ముఖ్య హక్కుదారుడిగా పలు వ్యూహాలు రచిస్తూ ముందున్నారు. బహుళ ప్రజాదరణ ఉండి హరీష్ రావు మింగలేక కక్కలేక అనే పరిస్థితుల్లో వీటన్నిటిని గమనిస్తూ భరిస్తూ కొనసాగుతున్నారు. దేశవ్యాప్త రాజకీయాల్లో ఎక్కడ ఎప్పుడు చూసినా ఇతరుల కన్నా బంధువర్గం, కుటుంబ సభ్యులు, అందులోనూ స్వీయ సంతానం, వారిలోనూ కూతుళ్ల కన్నా తనయులే అగ్రతాంబూలం పొందుతున్నారు.